అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ప్రజెంట్ నేను రాజమండ్రిలో ఉన్నాను. ఎందుకు అనంటే ముంబై హైవేలో ఉన్నటువంటి RRR వెస్ట్ ఫీల్డ్ ప్రాజెక్టు నేను ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తున్నాను అనేది ప్రతి ఒక్క వీడియోలో ప్రతి ఒక్క డెవలప్మెంట్ని నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఆ ప్రాజెక్ట్లో నేను గ్రీనరీకి చాలా ప్రాధాన్యతనివ్వడం జరుగుతుంది. దాని గురించి ఒక స్పెషల్గా ప్లాంటేషన్ ఈ ప్రాజెక్ట్లో చెయ్యాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో నేను రాజమండ్రి కడియం రావడం జరిగింది. మన 9.5 ఎకరాల ప్రాజెక్ట్లో 400 మొక్కలు ప్లాంటేషను, 12,000 ప్లాంటేషను నేను ఇవ్వడం జరుగుతుంది. సో ఒక్కసారి మనము కడియంలో నేను ఎలాంటి ప్లాంట్స్ ఆ ప్రాజెక్ట్లో డిజైన్ చేశాను, సెలెక్ట్ చేశాను అనేది ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు నాది అర్థమైంది కదా. మన దాంట్లో ఇప్పుడు ఫ్లవర్స్ అంటే వింటర్లో ఒక ఫ్లవర్ రావాలి, సమ్మర్లో ఒక ఫ్లవర్ రావాలి. నేను మళ్ళీ మొత్తం ఫ్లవర్స్ వేసాను అనుకో, రోడ్డు పక్కన గ్రీనరీ ఉండదు. అందు గురించి ఏం చేద్దాము అంటే గ్రీనరీ కోసము బొగడా ఒకటి వేద్దాము, టెర్మినేలియా వేద్దాము. టెర్మినేలియాలో 25 సైజులో మంచిది వేద్దాం. మీరు ఈ సైజుగా ఆ సైజు కావాలన్నా ఆ సైజు వస్తాయండి. నేను చెప్పక్కర్లేదు, మీకు తెలుసు. అవునవును. మన దాంట్లో మన ఫ్లాట్లోకి ఎలాంటి మొక్కలు వచ్చినాయో. అవును. ఇప్పుడు చిన్నవి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 13 బ్యాగ్స్ వేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే మనం రోడ్డు ఇస్తున్నాం. ఇప్పుడు ఇదే రోడ్డు అనుకోండి. మనం రోడ్డు పక్కన ఏం చేస్తున్నాము, ఇప్పుడు ఇటువైపు 2 అడుగులు ఇటువైపు 2 అడుగులు మనం ట్రిమ్మింగ్ గార్డెన్ ఇస్తున్నాం. ఓఆర్ఆర్ మీద మనకి నీట్గా ట్రిమ్మింగ్ గార్డెన్ ఉంటుంది కదా, నీట్గా 2 అడుగులు ట్రిమ్ చేసి దానికి మనం ఏ టైప్ వేద్దాము. ఇప్పుడు అవి 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 వచ్చేసరికి 12,000 మొక్కలు అవసరం అవుతున్నాయి. అవి 12,000 మొక్కలు కూడా ఏంటి అని అంటే నీట్గా, అంటే మనం ఒక్కొక్క ప్లాట్కి ర్యాంప్ ఇస్తున్నాము. ర్యాంప్ పక్కన 17 అడుగులు గ్యాప్ వస్తుంది మనకి. ఆ 10 ర్యాంప్ కాకుండా 17 అడుగుల గ్యాప్లో రెండు ఏమో పెద్ద ప్లాంట్స్ ఇస్తాము. ఆ 17 అడుగుల గ్యాప్లో మళ్ళీ ఈ ట్రిమ్మింగ్ గార్డెన్ ఇచ్చేస్తాము 2 అడుగులు. అంతే 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 అంతే. దాన్ని ఎలా చేద్దాము అంటే ఒకటే రకం వేయొద్దు. ఇప్పుడు 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 మనకి 12,000 మొక్కలు వచ్చింది కదా, 2,000 పక్కన పెట్టేసి 2,000 మనం అది వేసేద్దాం. మనం లాస్ట్ టైం వేసింది. రిమైనింగ్ 10,000 1000 మొక్కలు ఫ్లవర్ రావాలి, కటింగ్ ఉండాలి. మళ్ళీ కటింగ్ వచ్చినా కానీ మళ్ళీ అది ఎదగాలి. మళ్ళీ గ్రీనరీతో ఉండాలి. అవి కటింగ్ చేసినా కానీ మళ్ళీ ఎదిగేటట్టు ఉండాలి. అలాంటివి 1000 సెలెక్ట్ చేద్దాం. పదా చూద్దాం. ఏర్ కట్ చేసింది. ఎన్ని రోజులు అయింది అబ్జర్వేషన్ లోంచి? ఇది 15 రోజులు అయింది. బో, ఇక బతికేసినట్టే మొక్క. లేదు బతికేద్ది ఇంకా. ఢిల్లీ వెళ్ళిపోతుంది. ఇది 25 బ్యాగ్ అండి. ఇది వేరే వాళ్ళకి వేసుకున్నారు. సుబ్రహ్మణ్యం నాకు ఆబ్జీ అన్నారు అనుకో, నాకు బేరం వచ్చినారా బాబు, ఫోటో తీసుకున్నారని చెప్పచ్చు. అదండి. ఇగో అన్నీ కూడా 7 అడుగులు ఏవో ఇస్తున్నామండి. ప్యాకెట్ పైన 6-7 అడుగులు ఇక్కడ దాకా ప్లాంటేషన్ చేస్తాం సార్. అవును 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 అవును. సాలిడ్గా ఉంది, చాలా సాలిడ్గా ఉంటుంది. 11 అడుగులు ఉంటుంది ఈజీగా. ప్యాకెట్ మీరు ప్యాకెట్ పైనుంచే వేసుకోండి. 8 అడుగులు ఈజీగా ఉంటుంది. వరుస తీసుకున్నామండి, ఇచ్చామండి. ఇవన్నీ ఎయిర్ కట్ చేసినవేనా? అన్నీ ఎయిర్ కట్ చేసినాయండి. ఇలా పెయింట్ వేసామంటే ఎయిర్ కట్ చేసి. అదే అదే అర్థమైపోయింది. పెయింట్ కనుక వేసామంటే దాని వెయిట్ 80 నుంచి 100 కేజీలు ఉంటుంది. డబుల్ వస్తుంది మాకు. అసలు ఈ హైట్ వస్తే అసలు ఇంకా అద్భుతంగా ఉంటుందండి రోడ్డు. ఫీట్కి ఇది స్టెప్ వేసి నేను మీకు చెప్పాను కదా, అయ్యి
పెట్టండి. ఇవా ఇది బాగుంటుంది సుబ్రహ్మణ్యం గారు. ఇది కూడా చాలా సూపర్ అండి. రోడ్డు పక్కన ఇది నో మెయింటెనెన్స్. అంటే ఈ ముద్ర మొక్కలండి అదేలే. ఈ మొక్కలు ఇవ్వం మీకు. అవును 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 అవును. ఇదెంత సైజు? 13 ఇస్తాం మీకు. ఇంక మళ్ళీ ఎక్కువ 15-16 కట్టంటే కాస్ట్ ఎక్కువైపోతుంది, టన్నేజ్ ఎక్కువైపోతుంది. అవును అలాగొద్దు, ఇది బాగున్న మొక్క. అవును చాలు, ఇవి చాలు. అది చాలా బాగుంది సుబ్రహ్మణ్యం గారు. అదైతే నాకు ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అది నో మెయింటెనెన్స్. రోడ్ లుక్కే మారిపోద్ది. సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు ఇది సింపుల్ అండి. అదొక రకం, ఇదొక రకం. నేను మొత్తం 10,000 మొక్కలు రోడ్డు పక్కన ఇస్తున్నాను కదా. 10,000 మొక్కలు 1000 మొక్కలు డిఫరెంట్. ఎందుకంటే మనం 17 అడుగులు ర్యాంప్ ఇస్తున్నాము. 17 అడుగులు ప్లాట్కి ఒక్కొక్క కలరు, ఒక్కొక్క ప్లాంటేషన్ వేసుకుంటే వెళ్ళిపోదాం. ప్లాట్కి దానికి ఏంటంటే మనం ఏం చేసాము, 150 గజాలే ప్లాటు, 17 అడుగులు బ్లాక్ లాగా వస్తుంది కదా. ఒక్కొక్క రకం ఒక్కొక్క ప్లాట్కి వేసేద్దాం. అంతే అంతే. మీరు అన్నది ఏంటంటే 6 నెలల ముందు, సంవత్సరం ముందు మేము చేసామన్న మెయింటెనెన్స్ ఉంటుంది. అంతే అంతే. అది మనం బాగా పెద్ద బ్యాగులు వేసుకోకూడదు, చిన్న బ్యాగులు. అవును 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 అవును. ఇది ఇలా గుబురుగా కట్ చేస్తారు కదా, అదా ఇది ఇట్లా రౌండ్గా? అది బొగడానది. ఇది వేరా? ఇది మనం వేసిందేగా. లేదు అసలు దీనికి పేరు పెట్టడానికే లేదు సుబ్రహ్మణ్యం గారు. అసలు ఇక ఇది ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకోండి ఈ ప్లాంటేషన్. అది చూడండి అసలు, ఎల్లో ఇది సేమ్ ఉన్నట్టుంది. ఇది చాలా బాగుంటుంది. ఓఆర్ఆర్ మీద మీకు తుక్కుగూడ దగ్గర, మీరు ఎయిర్పోర్ట్ దగ్గర, ఇది పిచ్చ బ్యూటీ అన్నమాట. ఇది చాలా బాగుంటుంది. ఇది చిన్న బ్యాగే, అంతే అంతే. ఇది చూడండి ఎలా ఉందో. ఇది చూసారా? అదే ఇది ఇట్లా. ఇప్పుడు మనకి 10 సెట్ అయినట్టేనా? ఇది ఒకటి పెట్టుకుందాం. 1 2 3 ఇంకో 4 చూడండి. 2,000కేమో మనం ఇప్పుడు ఏదైతే మనం హౌసెస్ కడుతున్నాం, ఒక 20-30 విల్లాలు ఇప్పుడు మనకు ఆర్డర్ వచ్చినాయి, ఆ వీకెండ్ హోమ్స్. ఆ హౌస్ మొత్తానికి చుట్టూ మనం బోర్డర్ వేస్తానికి ఆల్రెడీ మన సైట్లో వేసాం. అవి ఏమో 2,000 సపరేట్గా పెట్టేద్దాం. ఎందుకంటే అది బాగా వస్తుంది. అంటే అది మనం వాల్ కట్టట్లేదు కాబట్టి ప్రతి ప్లాట్ ఇప్పుడు ఆ ప్లాట్కి చుట్టూ మనం ఇచ్చినప్పుడు అది వాల్ లాగా వచ్చింది అనుకో, నీట్గా ఉంటుందని చెప్పి అవి పెట్టేసుకున్నా. 2,000 మొక్కలు దానికి అది ఓన్లీ ఎవరైతే మనకు విల్లాలు ఆర్డర్ ఇచ్చారో దానికి మనం పెట్టేసుకుందాం. ఈ ప్లాంట్స్ అన్నీ కూడా రోడ్డు పక్కన మనం వేయటానికి, ఇవి గుర్తుపెట్టుకోండి. అంటే ఈ రకం కూడా డిఫరెంట్ మార్గం ఉండేది. బాగుంది ఇది. అది కూడా చూడండి, ఇందాక అక్కడ చూసారు కదా మన నర్సరీ కూడా. అవును అవును అవును, బాగుంది. ఇది టేబుల్ ఉన్నది అయితే అది బాగానే ఉంటుంది. కాకపోతే మనకి ఎండలు ఎక్కువ కదా సార్, వద్దు. ఎండ కాగదు. నేను అందుకే మీకు ఇది చాలా బాగుంది సుబ్రహ్మణ్యం గారు. కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ 8 రకాలు ఉన్నాయి. అంటే మీకు 22 టన్నుల మొక్కలు, 22 టన్నుల లారీ పెట్టామనుకోండి, 1,500 మొక్కలు వస్తాయి అంతే. 10,000 మొక్కలకి 4 లారీలు అవుతాయి. పర్లేదు, పెట్టుకుందాం. అంటే బండి అయిపోయిందల్లా ఒకవేళ హైట్ కావాలంటే హైట్ ఉండొచ్చు. హైట్ అసలు మనం రిస్ట్రిక్ట్ చేయొద్దు. అందుకనే హైట్ని అస్సలు రిస్ట్రిక్ట్ చేయొద్దు. అలాంటప్పుడు ఇందులో ఇంకా కురస మొక్క వేసుకోవచ్చు. లేకపోతే మరి 21 బాగానే ఉంది కదా సైజ్. ఇది అదే అంటుంటా. మరి మీరు 25కి వెళ్తున్నారు, ఎందుకు కాస్ట్ ఎక్కువ అయిపోతుంది కదా నేను అంటున్నాను. అదే ఇప్పుడు ఇదేంటి పింక్ కలర్ వస్తుంది. ఇది ఏ సీజన్ లో వస్తుంది? ఇది మనకి శీతాకాలం సార్. శీతాకాలంలో, వింటర్ లో పింక్ వస్తుంది సార్. మంచు పడుతుందా? అవునవును. శీతాకాలం స్టార్ట్ అయిన కానీ పూలు పోస్తాయి సార్. ఇప్పుడు ఫ్లవరింగ్ ఉన్నాయి కదా సార్, సార్. ఓకే, ఒక మొక్కను బయట ఇది, దీని బయట ఇది ఇటు పట్టరు.
కాకపోతే ఏంటంటే మనం నీట్గా కర్ర కట్టేసి కర్ర కట్టేసి ప్రాపర్గా చూసుకోవాలి ఇవి. చూసుకోవాలి. మీకు 8 మన 25లో కూడా ఇది 8 ఉంది, 25లో కూడా ఇది 8 ఉంది. కాస్ట్ ఎక్కువ. అది మరి మీకు అర్థం అవ్వాలి కదా సార్ చెప్పేటప్పుడు. ఓకే, అదే అర్థమైంది. బాగానే ఉంది హైట్ కూడా ఇది. అదే సార్ మీకు ఈ సైజ్ చెప్తాను కదా, ఎందుకు మనం అనవసరంగా అమౌంట్. కానీ ఏరు కట్ చేసిన తర్వాత కంపల్సరిగా 15 రోజులు అబ్జర్వేషన్లో నీ దగ్గర ఉన్నాకే నా సైట్లోకి మొక్క రావాలి. మాట చెప్పమంటారా, మీరు ఆనకి వెళ్ళగానే మీరు వెళ్ళగానే మధ్యాహ్నం వచ్చి ప్రతి ఒక్క నేను మార్కింగ్ పెట్టుకొని ఏళ్ళు కట్ చేస్తా. అర్థమైందా? అర్థమైంది. ఒక్కటి కూడా ఇదే నా పాలసీ. ఇందులో తేడా లేదు. అది సార్ నేను ఇంకో మాట కూడా చెప్తున్నాను. నెల్లి మెయిన్ నాకు దోలు తీరమని ఇప్పుడు నాకు బాధ్యత అది. అవును కాదు అవును అందులో ఏది పోయినా కానీ నేను ఇవ్వాలి రిపోర్ట్లు. అవును 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 మీకు అర్థమైంది సార్, ఆ బాధ్యత పూర్తి బాధ్యత నాది. అవును, మీకు హైట్ ఓకేనా లేదా చెప్పండి. హైట్ సరిపోయింది. అదేం ప్లాంట్ శంకర్? తోడియా సార్ ఇది, అది బాగుంటుంది. ఎల్లో ఫ్లవర్ వస్తుంది అది. స్పెథోడియా. నాన్న సార్ అలాగే ఇదిగోండి సార్, ఇది చూడండి సార్, ఇదిగోండి సార్. ఏరు ఓకే, మళ్ళీ దాన్ని తెంపితే మళ్ళీ వాటర్ రాదు. అవును అవును అవును, అదనమాట. నన్ను అడిగితే లెగస్టోమీ కట్ చేసి వేసుకుంటే బెస్ట్ అనిపిస్తుంది. ఒక రకం బొగడ కామనే. అదేలే, ఇంకోటి ఏదో చెప్పావు కదా ఉంది. ఇంకొకటి అదే బహోనియా. బహోనియా అవి చూద్దామా? చూద్దాం, అది చూద్దాం. వెళ్దాం మొత్తం తిరుగుదాం. ఇప్పుడు ఇది ఎల్లో కలర్ వస్తుంది. ఎల్లో కలర్ వస్తుంది. ఇదేంటి సమ్మర్లో వస్తుందా? సమ్మర్లో వస్తుంది సార్. ఇది శీతాకాలంలో వస్తుంది. శీతాకాలంలో వస్తుంది. ఇది బాగుంటుంది సార్. ఓట్లు ఎక్కువ చేస్తాం సార్ సైకిల్లోను. ఇది కదంబా, రోజాలు, కొంతమంది మనకేం చేయాలంటే శంకర్, నువ్వు మనకు లోడ్ వచ్చేటప్పుడు మామిడి మొక్కలు, జామ, ఉసిరి ఇలాంటివన్నీ ఒక 20 మొక్కలు యాడ్ చేసేస్తే ఫ్రూట్ ప్లాంటేషన్ ప్లాట్లో ఇచ్చేద్దాం మనం. అలాగే సార్, అలాగే ప్లాట్ 2 మొక్కలు వేద్దాం. అంతే అంతే, బాగుంటుంది. ఇప్పుడు అదైతే 21 బాగానే ఉంది. అది బాగుంది సార్. ఇది కూడా ఒకవేళ లైక్ పెట్టుకోండి, మీరు గుర్తు పెట్టుకోండి. ఒకవేళ వేద్దామంటే వేద్దాం. మిక్సింగ్ చేసి శంకర్ పుణ్య 50 ఇంచ్ అంటే చూద్దాం. బెస్టే ఉంది. ఇప్పుడు బెస్టే రకం 100 కాకుండా బెస్టే ఇంకో 4 రకాలు వచ్చినట్టు ఉంటుంది కదా. అవును అవును. ఇది 21. ఇది 21 సార్, 50 కిలోలు. అంటే ఏరుంది కదా సార్, మళ్ళీ దాన్ని తీసేయమంటే ఇబ్బంది అవుద్ది. చూశారు కదా, ఫైనల్గా రాజమండ్రిలో ఉన్నటువంటి కడియంలో ప్రతి ఒక్క నర్సరీని కూడా విజిట్ చేసి మన ప్రాజెక్ట్లో రోడ్లు, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, సేఫ్టీ అండ్ సెక్యూరిటీయే కాకుండా ప్లాంటేషన్కి నేను ఎంత ప్రాధాన్యతని ఇస్తున్నాను అనే దానికి ఈ వీడియో ఒక చిన్న నిదర్శనం అనుకుంటున్నాను. 9.5 ఎకరాలు ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్లో ఓన్లీ పార్కులు కాకుండా జస్ట్ రోడ్ సైడే 400 మొక్కలు ఇవ్వటం జరుగుతుంది. అది కాకుండా రోడ్డుకి రైట్ సైడు, లెఫ్ట్ సైడు ట్రిమ్మింగ్ గార్డెన్ ఇస్తాను అని చెప్పడం జరిగింది. దానికి 12,000 మొక్కల్ని మనం బై చేయడం జరిగింది. ఒక 9.5 ఎకర్స్లో 148 ప్లాట్లు ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్లో 400 పెద్ద మొక్కలు, 12,000 చిన్న మొక్కల్ని నేను ఆ లేఅవుట్లో ఒక ఉద్యానవనంగా నేను ఆ ప్రాజెక్ట్ని తీర్చిదిద్దడం జరుగుతుంది. ఫైనల్గా నేను ఏ విధంగా ఎలాంటి ప్లాంటేషన్ తెస్తున్నాను, ఎంత బ్యూటిఫికేషన్తో ఉంటాయి అనేది ఒకసారి నేను స్క్రీన్ మీద కూడా మీకు డిస్ప్లే ఇస్తాను, మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.